రైట్. నల్గొండ పట్టణంలో షాక్ సర్క్యూట్తో కూడా ఒక సంబంధించిన ఏదైతే ప్లైవుడ్ షాప్ ఉందో ప్లైవుడ్ షాపు పూర్తిగా దగ్ధమైన పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం మనం నల్గొండ పట్టణంలోనే ప్లైవుడ్ షాప్ ఏదైతే ఆ రామగిరి సెంటర్లో ఉన్నటువంటి ప్లైవుడ్ షాప్ కూడా ఆ మధ్యాహ్నం వరకు కూడా దానికి సంబంధించిన ఓనరు షాపు తీసి కూడా ఇక్కడే ఉన్నాడు. షాపు బంద్ చేసుకొని వెళ్ళిన క్రమంలో కొద్దిసేపటి క్రితమే కూడా వీళ్ళ విపరీతమైన దట్టమైన పొగలు రావడంతో కూడా స్థానికులు కూడా గుర్తించి కూడా ఎమ్మటే స్థానికుల నుంచి ఫైర్ సిబ్బంది కూడా సమాచారం ఇచ్చారు. ఉటాన ఫైర్ సిబ్బంది కూడా ఆ సంఘటన స్థలానికి చేరుకొని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ అవుతున్న క్రమంలో కూడా మొత్తం కూడా ఆర్పివేసిన పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాము, ఏ మాత్రం కూడా లేదు, పూర్తిగా కాలిపోయిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన యజమాని మాత్రం చాలా ఆందోళనలో ఉన్నట్టు కూడా కనపడుతుంది. ముఖ్యంగా ఫైర్ సిబ్బంది కూడా సంఘటన స్థలానికి వితిన్ నిమిషాల వ్యవధిలో వచ్చి కూడా మొత్తం ఫైర్ మొత్తం కూడా క్లియర్ చేసిన పరిస్థితి ఉంది. ఒకవేళ షట్టర్ రాని పరంలో కూడా ఏదైతే జేసీబీ తీసుకొచ్చి కూడా జేసీబీతో కూడా షట్టర్ లేపి కూడా దీనికి సంబంధించిన పూర్తిగా మనం విజువల్లో కూడా చూసాం. దీనికి సంబంధించి కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి. అంటే ఫ్లైవుడ్ సంబంధించింది మొత్తం దీనికి సంబంధించిన ఫ్లైవుడ్ ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి దానికి సంబంధించిన ఫ్లైవుడ్ ఉంటుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ఏదైతే పెయింటింగ్ ఉంటుందో ఇంటికి వేసే పెయింటింగ్ కూడా పూర్తిగా కాలిపోయి కూడా అది మొత్తం కారుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. విజువల్లో కూడా చూస్తున్నాము. మొత్తంగా కూడా ఏ వస్తువు కూడా లేదు, మొత్తంగా పూర్తిగా షాక్ సర్క్యూట్తో ఉంది. యజమాని మాత్రము మధ్యాహ్నం 1 గంట వరకు నేను షాప్లో ఉన్నాను, షాప్లో వెళ్ళి బయటికి వెళ్ళిన కొద్దిసేపటికే ఆ షాక్ సర్క్యూట్ అయిందని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. చూద్దాం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఫైర్కి సంబంధించిన ఫైర్ అధికారులు కూడా ప్రస్తుతం ఉన్నారు. వారు ఎన్ని గంటలకు వచ్చారో ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి డైరెక్ట్ మాకు కస్టమర్ వచ్చిండకండి, ఒక మనిషి వచ్చిండు, స్పాట్లో వచ్చేసినాము. వచ్చిన తర్వాత ఇది 1,50,00,000 ప్రాపర్టీ అట, 25 lakhs కాలిపోయింది, డ్యామేజ్ అయింది, 1,25,00,000 సేఫ్ అయింది. మేము రాకుండా అది కూడా నష్టపోయేది, అవకాశాలు ఎక్కువ ఉండే. మెయిన్ ఇంపార్టెంట్ ఏ షాపుకైనా వెంటిలేటర్ ఎక్కువ అవకాశాలు ఉండాలి. వెంటిలేటర్తో అక్కడ వెంటిలేటర్లు ఉంటే పలగొట్టడానికి అవకాశం ఉండేది, కొంచెం సామాన్ సేవ్ అయ్యేది. మెయిన్ ఇంపార్టెంట్ అది, ఏ షాప్ అయినా ఎక్కడైనా వెంటిలేటర్ ఇంపార్టెంట్. షట్టర్ రాకపోవడం చాలా భారీ ఎత్తున నష్టం జరిగింది. అది మెయిన్ షట్టర్ తొలగించిన మేము ప్రయత్నం చేసినా పైకి దాకా సెంటర్ వరకు లేపినాం. మిగతాది జేసీబీ వచ్చిన తర్వాత పూర్తిగా లేపి మొత్తం ఓపెన్ చేసి క్రమంలో వచ్చినప్పుడు కూడా మంటలు చెలరేగుతున్నాయి, మంటలు వస్తూనే ఉన్నాయి, ఆరిపోయిన పరిస్థితి ఉంది. మంటలు ఎక్కువ ఉంటేనే మేము మొత్తం టోటల్గా వాటర్ కొట్టినాక క్లోజ్ అయిన తర్వాతనే జేసీబీ వచ్చి తీసుకొచ్చి మిగతాది ఆర్పేసిన. మీరు షాపు యజమానితో మాట్లాడారు సార్, ఏం సమాధానం చెప్తున్నారు, ఎట్లా ఉంది, మొత్తం ఎంత ఉంది? కరెంట్ షాట్ 1,50,00,000 ప్రాపర్టీ అన్నాడు, 25 lakhs నష్టపోయింది. ఇంకా 1 lakh నాకు 1 కోటి రూపాయలు సేవ్ అయిపోయింది సార్. కొంచెం మీరు రావటం సేఫ్ అయిపోయింది. చాలా లోకల్ కాబట్టి మేము కూడా అందుబాటులోకి వచ్చేసాం. అదే మన దగ్గరికి ఏంటంటే ఫైర్ స్పాట్ కాడిగా మా ఫైర్ స్టేషన్కి ఒక వ్యక్తి వచ్చిండు, ఇమ్మీడియట్లీ వచ్చేసాం. అది వచ్చింది. రైట్. ప్రస్తుతం సంబంధించిన ప్రత్యక్ష సాక్షి కూడా ప్రస్తుతం ఉన్నట్టు పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, ఎన్ని గంటలకు ఈ మంటలు చూసి చెలరేగినాయి, మీరు ఎట్లా చూసారు, ఎట్లా సమాచారం? నా షాప్ పక్కన సార్, నా షాప్కి వెళ్తున్నాను, షాప్కి వెళ్తుంటే ఫైర్ అవుతుంది. ఫైర్ రాగానే నేను ఫైర్ దగ్గరికి వెళ్ళాను, బండి మీద పోయి ఎమ్మడే తీసుకొచ్చాను. తీసుకురాగానే వాళ్ళు ఆర్పేశారు. అది అంటే ఏంటి సార్, మొత్తం షార్ట్ సర్క్యూట్ ప్రాబ్లమేనా లేకపోతే? షార్ట్ సర్క్యూట్ ప్రాబ్లమే. మొత్తం ఎంత వాల్యుయేషన్ ఉండొచ్చు? రైట్. దీనికి సంబంధించి కూడా ఆ యజమాని ఉన్నారు. సార్ ప్రమాదం ఎట్లా జరిగింది, ఎన్ని గంటలకు జరిగింది సార్? 1:30 మధ్యలో జరిగింది సార్. అలాగే సార్ ఈరోజు మధ్యాహ్నం సార్ షాప్ తీసి క్లోజ్ చేశాను సార్, వెళ్ళిపోయాను అనమాట. ట్రాన్స్పోర్ట్ రాగానే వచ్చిన డోర్లో దింపుకున్నాం, మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ వతల బేడం కూడా ఏమి వేసిపోలే, మేము కూడా ఉంచిపోయాను అనమాట. వచ్చేసరికి వీళ్ళు ఫోన్ చేశారు అన్నమాట. మొత్తం వచ్చేసరికి మొత్తం 1,50,00,000 1,20,00,000 దాకా ఉంటుంది సార్. 20 లక్షలు ఉంది సార్. హార్డ్వేర్ సార్, టోటల్ హార్డ్వేర్ ఉంది, పెయింట్ ఉంది, గ్లాస్ గమ్ ఉంది, అన్నీ సార్ టోటల్ అన్ని. అవును సార్, అవును సార్, షాప్ వద్దాం అనుకున్నాను, తీసి మళ్ళీ బంద్ చేసి వేసిపోదాం అనుకున్నాను. వచ్చరికి ఫోన్ చేశారు సార్. వచ్చరికి మొత్తం టోటల్ మొత్తం అంతా కాలిపోయింది. కరెంటే సార్, కరెంట్. రైట్. ముఖ్యంగా ఏదైతే షాప్ యజమాని రామకృష్ణతో కూడా ప్రస్తుతం అంతా ఉన్నారు. మనం విజువల్లో కూడా చూస్తున్నాం, ఏ వస్తువు కూడా మనకు కనపడని పరిస్థితి ఉంది, పూర్తిగా కూడా దగ్ధమైన పరిస్థితి. ఇందులో మాత్రము 1,50,00,000 వరకు కూడా ఉన్నది. మేము పూర్తిగా నష్టపోయామని కూడా వారు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా దానికి సంబంధించిన పెయింట్ కూడా ఉంది, పెయింట్ కూడా మొత్తం కాలి కూడా ఇట్లా మొత్తం కారుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం, మొత్తం కూడా ఏ వస్తువు కూడా ఇలా పనికి రాకుండా ఉంది. మొత్తం కూడా షాక్ సర్క్యూట్, ఏదైతే షాక్ సర్క్యూట్ జరిగిందో షాక్ సర్క్యూట్ జరగడం వల్లనే
ఈ ప్రమాదం జరిగిందని కూడా చెప్తున్నారు. అతను ఒకటి చెప్తున్నాడు, నేను మధ్యాహ్నం 12:30 వరకు కూడా నేను షాప్లోనే ఉన్నాను. షాప్లో ఉన్న అనంతరం మళ్ళీ లంచ్ కానీ వెళ్ళి మళ్ళీ సాయంత్రం వద్దామని వెళ్ళి వచ్చేసరి లోపు ఇంటికి వెళ్ళే లోపలే మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఏమంటే కూడా ఎవరైతే స్థానికులు ఉన్నారో స్థానికులు కూడా హుటాహుటిన ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో కూడా ఫైర్ సిబ్బంది కూడా వచ్చి కూడా ఆ మంటలు ఆర్పేసిన పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.